మార్చి 19న థియేటర్ల దగ్గర జరగబోయే ఈ బాక్సాఫీస్ కురుక్షేత్రం కోసం అందరూ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో అభిమానుల్లో ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. అదే దర్శకుడు హరీష్ శంకర్ ఆడిన ఒక బిగ్గెస్ట్ మైండ్ గేమ్. ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇది దళపతి విజయ్ సూపర్ హిట్ సినిమా తెరీకి అఫీషియల్ రీమేక్ అనే టాక్ ఎంత బలంగా ఉందో మనందరికీ తెలిసిందే. ఆ వార్తలు బయటకొచ్చిన టైంలో ఫ్యాన్స్ నుంచి వచ్చిన వ్యతిరేకత మామూలుది కాదు. సోషల్ మీడియాలో ఏకంగా ఒక యుద్ధమే జరిగింది. మాకిలాంటి పాత రీమేక్ కథలు వద్దు అంటూ ట్రెండ్ కూడా చేశారు. ఆ ప్రెజర్ని తట్టుకోలేక మేకర్స్, దర్శకులు హరీష్ శంకర్ పదే పదే ఇది రీమేక్ కాదు, పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టు రాసుకున్న ఒక కొత్త కథ అని అఫీషియల్గా చెబుతూ వచ్చారు. కానీ రీసెంట్గా వచ్చిన ట్రైలర్ చూశాక అందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, విలన్గా పార్థీబన్ క్యారెక్టర్, 2 భిన్నమైన షేడ్స్ ఉన్న హీరో, ఇవన్నీ గమనించిన ప్రతి ఒక్కరికి ఇది ముమ్మాటికి ఆ తెరీ సినిమా సోల్తో తీసిన ప్రాజెక్టే అనే ఒక బలమైన అనుమానమైతే ఫిక్స్ అయిపోయింది. కానీ ఇక్కడే హరీష్ శంకర్ ఒక అద్భుతమైన స్ట్రాటజీ ప్లే చేశాడు. ఆడియన్స్ సైకాలజీతో ఆడుకున్నాడు. మీరు తెరీ సినిమాని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ సినిమాకి అసలైన ప్రాణం హీరోకి అతని కూతురికి మధ్య ఉండే ఆ ఎమోషనల్ బాండింగ్. ఫస్ట్ హాఫ్ అంతా కేవలం ఆ పాప చుట్టూనే కథ చాలా కూల్గా నడుస్తుంది. ఆ పాప వల్లే కథలో అసలైన ఎమోషన్ పండుతుంది. అలాంటి ఒక మేజర్ పిల్లర్ లాంటి క్యారెక్టర్ని ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్లో కనీసం ఒక్క ఫ్రేమ్లో కూడా చూపించకుండా హరీష్ శంకర్ ఎందుకు దాచేశాడు? దీని వెనుక చాలా పెద్ద బాక్సాఫీస్ క్యాలిక్యులేషనే ఉందనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల ఇన్సైడ్ టాక్. ఒకవేళ ట్రైలర్లో కనుక ఆ పాప క్యారెక్టర్ని కూడా రివీల్ చేసుంటే సినిమా రిలీజ్కి ముందే ఆడియన్స్ మైండ్లో ఇది పక్కా ఫ్రేమ్ టు ఫ్రేమ్ దింపేసిన రీమేకే అన్న ముద్ర బలంగా పడిపోయేది. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్కి, ట్రోలర్స్కి ఇదొక పెద్ద ఆయుధంలాగా మారేది. ఒక పక్క మార్చి 19న ధురంధర్ 2 లాంటి పాన్ ఇండియా బాలీవుడ్ మాన్స్టర్ సినిమా మన థియేటర్లలోకి వచ్చి పోటీ పడుతున్న ఈ టైంలో ఇలాంటి నెగటివ్ క్యాంపెయిన్ గనక మొదలైతే ఖచ్చితంగా ఓపెనింగ్స్ మీద, ఫస్ట్ డే బుకింగ్స్ మీద దారుణమైన దెబ్బ పడుతుంది. ఆ డ్యామేజ్ని ముందే ఊహించిన దర్శకుడు కావాలనే ఆ ఎమోషనల్ ట్రాక్ని మొత్తం ఎవ్వరికీ తెలియకుండా ఒక సీక్రెట్గా దాచేశారని స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో ఇంకో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. ఒకవేళ ఆ పాప క్యారెక్టర్ని అసలు కథలో నుంచి పూర్తిగా తీసేసి దానికి బదులుగా తెలుగు నేటివిటీకి, మన పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్కి, ఆయన స్వాగ్కి సరిపోయేలా ఇంకేదైనా కొత్త ట్రాక్ని హరీష్ శంకర్ ఎంటర్ చేసి డిజైన్ చేశాడా అన్నది మరో పెద్ద సస్పెన్స్. ఎందుకంటే హరీష్ శంకర్కి రీమేక్స్ని డీల్ చేయటం కొత్త కాదు. 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ టైంలో కూడా దబాంగ్ బేసిక్ కథను మాత్రమే తీసుకున్నా అందులో అంత్యాక్షరి ఎపిసోడ్ లాంటి మనకు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్తో థియేటర్లలో ఎరగదీసే మ్యాజిక్ చేశాడు. ఇప్పుడు ఉస్తాద్ విషయంలో కూడా కేవలం ఆ బేసిక్ కోర్ పాయింట్ని, ఆ పోలీస్ ఆఫీసర్ సోల్ని మాత్రమే తీసుకుని పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించేలా స్క్రీన్ ప్లేని పూర్తిగా మార్చేశాడా అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో అలా బలంగా ఉండిపోయింది. ఏది ఏమైనా రిలీజ్కి ముందు ఆడియన్స్లో సినిమా గురించి ఒక కంటిన్యూస్ చర్చ నడిచేలా చేయడంలో, నెగటివ్ బజ్ని కంట్రోల్ చేయడంలో దర్శకుడాడిన ఈ సస్పెన్స్ మైండ్ గేమ్ చాలా పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యిందని చెప్పాలి. ఒకవేళ రేపు థియేటర్కి వెళ్ళాక ఆ మార్పులు గనక ప్రేక్షకులకి నిజంగా కనెక్ట్ అయితే మాత్రం ఉగాది బాక్సాఫీస్ దగ్గర ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డుల వేటను ఎవ్వరూ ఆపలేరు. మరి ఈ స్ట్రాటజీ గురించి మీరేమనుకుంటున్నారు? నిజంగానే హరీష్ శంకర్ ఆ క్యారెక్టర్ని కావాలనే దాచాడా, లేక పవన్ స్టైల్కి తగ్గట్టుగా కథనే మార్చేశాడా? మీ ఒపీనియన్ని కింద కమెంట్స్లో షేర్ చేయండి.